హలో గాయ్స్! అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగున్నాను. నైట్ టైమ్ ఎక్కడికెళ్తున్నానని చూస్తున్నారా? ఇది నైట్ టైమ్ కాదండి. ఎర్లీ మార్నింగ్ 5కి. ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్‌కైతే వెళ్తున్నాను. అందుకని వీడియో అయితే షూట్ చేస్తున్నాను మీకు చూయించడం కోసం. ఆ ప్లేస్ ఏంటంటే మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. గుబ్బల మంగమ్మ టెంపుల్‌కైతే వెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను నేను అక్కడికి. ఆ టెంపుల్ ఎక్కడుంది? ఎట్లా వెళ్ళాలనేది పూర్తి వీడియో చూడండి. ఇప్పుడే సత్తుపల్లి అయితే రీచ్ అయ్యాం. అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది. మా వాళ్ళ వెహికల్ అయితే వస్తది. ఆ వెహికల్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పొద్దున్నే బాగా చలి ఉండడం వల్ల ఇక్కడ వేడివేడిగా ఒక టీ తాగుదామని వచ్చాను. వెహికల్ అయితే వచ్చేసింది, ఎక్కేసాం. ఇప్పుడు మీకు ఎట్లా వెళ్ళాలనేది ఒకసారి చెప్తాను చూడండి. అది వెస్ట్ గోదావరి డిస్టిక్కు బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం అడవిలో ఉంటదనమాట. మేము ఇక్కడ సత్తుపల్లి నుండి స్టార్ట్ అయ్యి అసురపేట నుండి వాగొడ్డుగూడెం రూట్ ఉంది కదా! అట్లా ఆ రూట్ నుండి కన్నాయిగూడెం మీదుగా వెళ్తున్నాం మేమైతే. మిగతా విషయాలు ముందు మాట్లాడుకుందాం. అంతవరకు జర్నీనైతే ఎంజాయ్ చేయండి. ఫారెస్ట్‌కైతే ఇప్పుడే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుండి ఇంకొక 12 కిలోమీటర్స్ వరకు ఉంది. రోడ్ అయితే అస్సలు బాలేదు. మొత్తం గోతులే. ఈ రోడ్‌లో చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే తార్ రోడ్డు నుండి ఒక షార్ట్ కట్ తీసుకొని అడవిలో నుండి అయితే వెళ్తున్నాం. ఆ తార్ రోడ్డు కన్నా ఈ రోడ్డులోనే వెళ్తుంటేనే కొద్దిగా బాగా అనిపించింది. ఆ తార్ రోడ్డు మొత్తం గోతులు ఉండడం వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది బాడీ మొత్తం. ఈ రూట్లో వస్తే కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అడవిలో నుండి ఉంది ఈ రూట్ అయితే చూడండి. షార్ట్ కట్ అనమాట ఇది. ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చూద్దాం అసలు అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు మొత్తం చూపిస్తాను. ఈ రూట్ అనేది నేచర్ లవర్స్కి అయితే చాలా సూపర్గా నచ్చుతుంది. ఫారెస్ట్లో నుండి వెళ్ళడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. చూడండి చుట్టూ వెహికల్సే ఉన్నాయి. మేమైతే ఇక్కడికి థర్స్డే రోజునైతే వచ్చాం. సండే అయితే ఇది మొత్తం ఫుల్ జనం ఉంటారంట. క్రౌడ్ ఫుల్గా ఉంటుందంట సండే అయితే. ఇక్కడ సండే అంట స్పెషల్ ఈ టెంపుల్కి. ఇవి మొత్తం చిన్న చిన్న షాపులు అనమాట. ఇది ఈరోజు సండే కాదు కాబట్టి మొత్తం క్లోజ్లో ఉన్నాయి. సండే అయితే మొత్తం ఓపెన్లో ఉంటాయంట. అమ్మవారు ఉండే సైడ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుండి అది ఇంకొంచెం దూరం అయితే ఉంది. అక్కడ వరకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. అమ్మవారు ఉండే ప్లేస్ ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాను. చూడండి ఇక్కడ కొద్దిగా జనం ఉన్నారు. ఇక్కడ లేడీస్ అయితే అమ్మవారి దగ్గర నుండి వచ్చే వాటర్తో స్నానం అయితే చేస్తున్నారు. తర్వాత మనం కూడా చేద్దాం ఆ లేడీస్ అంతా వెళ్ళిపోయాక. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఈ స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. పక్కన ఒక మట్టి దారి కూడా ఉంది. ఆ దారి నుండి ఇదే ఆ దారి, ఈ దారి నుండి కూడా వెళ్ళొచ్చు. చూడండి చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో అయితే అమ్మవారు ఉన్నారు. చుట్టూ కొండలు అనమాట. ఇవి అడవి ప్లస్ కొండలు ఉన్నాయి. ఇక్కడ కొద్ది దూరం రాగానే ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు జోలుతి అన్నారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది జోళ్ళు అంటే చెప్పులని. అందుకే షూ అయితే తీసేశాను. ఇక్కడ అమ్మవారి దగ్గర నుండి వచ్చే వాటర్తో స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు. అందుకే నేనైతే ట్రై చేశాను. కానీ ఆ వాటర్ ఉన్నాయి ఐస్ వాటర్ లాగా చాలా చల్లగా ఉన్నాయి. అదిరిపోయింది ఆ వాటర్లో తడుస్తుంటే. కానీ ఏదో అట్లా ట్రై చేశాను అనమాట. డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుందామని స్టెప్స్ మీద నుండి అయితే వెళ్తున్నాను. చూడండి సండే అయితే ఇది మొత్తం జనమే ఉంటారంట. సండే కాదు కాబట్టి మనకి ఫ్రీగా ఉంది. ఇక్కడే అమ్మవారు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ రాళ్ళల్లో నుండి రావడం వల్ల చాలా చల్లగా ఉన్నాయి. ఇదే అమ్మవారు ఉన్న గుహ అనమాట. ఇక్కడ గుబ్బలుగా ఉన్న గుహలో వెళ్ళడం వల్ల గుబ్బల మంగమ్మ అనే పేరు అయితే వచ్చిందంట. అమ్మవారిని షూట్ చేయడం అయితే కుదరలేదు. పక్కన మీకు ఫోటో అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి అమ్మవారి ఫోటో. ఇంతకుముందు స్నానాలు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే చేసేవారంట. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడైతే స్నానాలు ఆఫ్ చేసి పైప్ ద్వారా వాటర్ అనే సప్లై అటు ఇచ్చి అక్కడ చేయిస్తున్నారు. ఇక్కడైతే చేయనివ్వట్లేదు. ఇక్కడ ఈ అమ్మవారి గురించి మీకు చిన్న హిస్టరీ అయితే చెప్తాను. అప్రాక్సిమేట్లీ ఒక 60 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి అడవిలో వెదురు బొంగుల కోసం అయితే వచ్చాడంట.
ఆ వెదురు బొంగులు తీసుకొని అతను ఎడ్ల బండి మీద రిటర్న్ వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుల బండి అనేది సడన్గా ఆగిపోయిందంట. అంటే ఆ ఎద్దులు అనేవి నడవడం ఆపేసాయంట. అప్పుడు అతను ఆ వెదురు లోడ్ అంతా అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి అమ్మవారు కలలోకి వచ్చి ఇట్లా నేను గుహలో ఉన్నాను, నన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నీ బండి కదులుతుంది అని చెప్పిందంట. అట్లా ఈ అమ్మవారైతే ఆ కృష్ణమూర్తి గారి ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఒక రాయి మీద మరొక రాయి పెట్టి ఇట్లా నిలబెట్టారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇట్లా ఎక్కువ రోజులు ఎవరి రాళ్ళు అయితే నిలుస్తారో వాళ్ళ మొక్కులు త్వరగా తీరుతాయని అంటున్నారు. ఇక్కడ ఒక అతని ఒంటి మీదకైతే అమ్మవారు అయితే వచ్చారనమాట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు షాప్స్ ఉన్న సైడ్ అయితే వచ్చాం ఒక స్పెక్స్ తీసుకుందామని. బట్ ఇక్కడ స్పెక్స్ అయితే లేవు. లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, జెంట్స్కి అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడంతా నాన్ వెజ్జే కాబట్టి ఇక్కడ మనకి చికెను మటను కట్ చేయడానికి ఇక్కడ అయితే ఉన్నారు. మాకు చికెను మటను కట్ చేయడానికి 1000 అయితే ఛార్జ్ చేశారు. అంతా తిరగడం అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మా వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. కొంతమంది వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చికెను మటన్ అనమాట. వీటిలలో చికెను మటన్ అవుతుంది, ఇది మటన్ అనమాట. వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:30 అయితే అయింది టైము. తినటం అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఆల్రెడీ కొంతమంది తినేశారు. ఇక్కడ మా నాన్న మామయ్య అయితే స్పెషల్గా సైడ్ కూర్చొని అయితే కానేస్తున్నారు మొత్తం. నేను కూడా ఫుల్గా తినేసిన తర్వాత అట్లా ఒక కూల్ డ్రింక్ తాగుదామని కూల్ డ్రింక్ షాప్కి అయితే వచ్చాను. ఫైనల్గా బయలుదేరే ముందు అయితే పిల్లగాళ్ళు ఈ బోర్లు అయితే కొనుక్కొచ్చి హడావిడి చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.